విజయవాడ రైల్వే సమస్యల పరిష్కారం కోసం సౌత్ కోస్టల్ జోన్ జీఎం మాధుర్ని కలిసినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విజయవాడలో ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు 8 ఆర్ఓబీలు ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు. విజయవాడను అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేయాలని, కొండపల్లి రైల్వే స్టేషన్ను కూడా ఇదే పథకంలో చేర్చి అభివృద్ధి చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరతామని చెప్పారు. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూనే మరోవైపు నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ప్రజల గడప గడపకు వెళ్లిన ప్రతి చోట కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పారదర్శక ప్రజా సంక్షేమ పాలనను మరింత బలోపేతం చేస్తూ ప్రజల ఆశీర్వాదంతో మరింత కష్టపడి పనిచేస్తామని తెలిపారు. ప్రజలకు విద్య, వైద్యం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతలేనని ఎమ్మెల్యే ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి అన్నారు. అయితే ప్రభుత్వానికి తోడుగా సేవా సంస్థలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అదే సామాజిక బాధ్యతతో సుజనా ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉంటాయని, ఎన్నికల అనంతరం ప్రజాప్రతినిధి ప్రతి ఒక్కరికి సమానంగా సేవ చేయాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తక్షణమే చొరవ చూపాలని ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్, సెక్రటరీ జనరల్ కేఎస్ఎస్ ప్రసాద్ అన్నారు. ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పీఆర్సీ చైర్మన్ నియామకం, ఐఆర్ మంజూరు, పెండింగ్ డీఏల వంటి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేసేలా అడుగు పడాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న తెలిపారు. కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వారు తమ తీరు మార్చుకోకపోతే 1 సీటుకే పరిమితమవుతారని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలు గడుస్తున్నా యువ న్యాయవాదులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. గతంలో న్యాయవాదులకు ఉన్న ఇన్సూరెన్స్ సదుపాయం నిలిచిపోయిందని, దానిని వెంటనే పునరుద్ధరించాలని కోరారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఆర్డీఎస్ఎస్ పథకం కింద విద్యుత్ సరఫరా మెరుగుదలకు అవసరమైన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు. 13 లక్షల వ్యయంతో నిర్మించిన 8 గోకుల షెడ్లు గ్రామ పశు సంపద అభివృద్ధికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. భోగాపురం ఎయిర్పోర్టుపై జగన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో శంకుస్థాపన జరిగినప్పటికీ అవసరమైన అనుమతులు, పనులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మార్గం సుగమనం చేసిందని తెలిపారు. ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ప్రధాన పురోగతి తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, ఇప్పుడు మొత్తం క్రెడిట్ను కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తోందని సజ్జల విమర్శించారు.